Ready? 3, 2, 1, go. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి బోపా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. మేము బెంగళూరుకి వచ్చాము హెచ్కే పర్మనెంట్ క్లినిక్ వల్ల బెంగళూరు బ్రాంచ్ ఓపెనింగ్ కోసం అన్నమాట. అండ్ జస్ట్ ఇవాళ మాత్రం ఇక్కడ స్టేయింగ్, రేపు ఓపెనింగ్ అండ్ నెక్స్ట్ ఆ రోజు ఈవినింగే ఫ్లైట్ ఉందన్నట్టు. సో ఇది మేము స్టే చేసిన రూమ్. జస్ట్ ఒక లుక్ ఇద్దామని చెప్పేసి ఒక క్లిప్ తీసిన. దిస్ ఈస్ ద రూమ్, దిస్ ఇస్ మీ, దిస్ ఈస్ కాశ్వి, దిస్ ఇస్ కాశ్వి. దా నేను రాను కాశ్వి. లెట్స్ డ్రెస్ చేంజ్ అండ్ ఆ బెడ్ నన్ను పండుకో అని పిలుస్తుంది అన్నమాట. సో లెట్స్ జంప్. నేను కిడ్స్ విషయంలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక్కొక్కళ్ళ పేరెంటింగ్ ఒక్కొక్కలా ఉంటుంది. రకరకాలుగా చూశాను. కొందరిని చూసి అమ్మో! పేరెంటింగ్ అంటే ఇంత స్ట్రెస్‌ఫుల్ ఉంటదా అనిపించింది. కొందరిని చూసి ఇన్‌స్పైర్ అనిపిస్తుంది. అబ్బా! విత్ కిడ్స్ కూడా వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి చేంజ్ లేకుండా హ్యాపీగా ఉంటున్నారు. అంటే పిల్లల్ని వాళ్ళ లైఫ్ స్టైల్‌లో ఇంక్లూడ్ చేసేస్తున్నారు అని ఇన్‌స్పైర్ అలా తీసుకుంటారనమాట. కొన్ని విషయాలలో మేము ఫస్ట్ టైమ్ పేరెంట్స్, ఫస్ట్ కిడ్ కాబట్టి భయాలున్నాయి. చాలా సార్లు మీరు సజెషన్స్ కూడా ఇస్తుంటారు. ఏం కాదు కళ్యాణి అని. డోంట్ వర్రీ అని చెప్పేసి. బట్ వీఆర్ ట్రైయింగ్ టు ఆ ఇనీషియల్ న్యూ బోర్న్ స్టేజ్ నుండి కొద్దిగా బయటకొస్తున్న కొద్దీ కొన్ని విషయాలలో ధైర్యం వస్తుంది మాకు కూడా. సో ఇంతకీ మీకు మా పేరెంటింగ్ హుడ్ చూసి ఏమనిపిస్తది? నాకు ఐ వాంట్ టు నో. బికాజ్ ఒక్కొక్కరిని చూసి ఒక్కొక్కటి మనం అనుకుంటాం కదా! సో మా మమ్మల్ని చూస్తే ఏమనిపిస్తది? నాకు ఇంతవరకు చెప్పిన వాళ్ళైతే మీరు బాగా లైక్ అంత స్ట్రెస్ అవ్వరు. మీ లైఫ్ దాంతో పాటు వెళ్ళిపోతుంది. కిడ్‌ని కూడా అన్నట్టు చెప్పారు. మీకేమనిపించింది? మీ ఇండివిడ్యువల్ ఒపీనియన్ నాకు కింద కామెంట్ చేయండి. సో ఐ వాంట్ టు నో. ఎక్కడికి పోతే బౌండరీస్ లేవు అనుకుంటుంది. నేను ఒక స్టెప్ చెప్తే మీ అయ్యే 10 స్టెప్పులు చెప్తాడు. 100 స్టెప్లకు అడుగుతాడు. దింపు కిందకి దింపు దాని కిందనే నచ్చు బెడ్ దిగుతుంది తెలుసా. శివజ్యోతి అక్క వాళ్ళు ఇంకా వచ్చే గ్యాంగ్ అందరూ అండ్ మేము డిఫరెంట్ ఫ్లైట్స్ అన్నమాట. బికాజ్ మేము లాస్ట్ మినిట్లో బుక్ చేసుకున్నాము. సో మేము వచ్చేసి చెక్ ఇన్ అయిపోయి పండుకున్నాం నిద్రలేవని చెప్పేసి. అక్క వాళ్ళు వచ్చి మా రూమ్ అనుకుని పక్క రూమ్ నాక్ చేసి మేము పడుకున్నాం అనుకుని బయటకు వెళ్ళిరంట. వాళ్ళు బయటకు వెళ్ళి ఫుడ్ తీసుకొని వచ్చారు. సో మేము అందరం వెళ్ళి అందరికి డిఫరెంట్ రూమ్స్. సో అందరం వెళ్ళి ఒక దగ్గర స్టే చేసి ముచ్చట్లు అవి పెట్టుకొని ఉండే. చాలామందిని కొత్తగా పరిచయం చేసుకున్నాను. కొందరు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్నారు. కొందరు తెలియని వాళ్ళని ఫస్ట్ టైం కలవడం. అంటే వర్చువల్గా తెలుసు, ఆన్లైన్లలో ఇన్స్టాగ్రామ్లలో ఒకరినొకరు ఫాలో అవుతాం. బట్ డైరెక్ట్గా కలవడం అట్లా ఫస్ట్ టైం అయిందన్నమాట. సో అట్లా వాళ్ళతో మాట్లాడి ఫుడ్ తిని అవన్నీ చేసి మళ్ళీ రూమ్కి వచ్చేసి పడుకున్నాం. బికాజ్ నెక్స్ట్ డే మార్నింగే ఓపెనింగ్ ఉంది కాబట్టి రెడీ అవ్వాలి. ఇంకా మేమైతే విత్ కిడ్ వచ్చినాం కాబట్టి ఇంకొక 2 స్టెప్పులు ఎక్కువనే ఉంటాయి. ఇంకొద్ది టైం ఎక్కువనే పడుతుంది కాబట్టి తొందరనే వచ్చేసి అయితే పడుకున్నాము. రెడీ, షీ ఈస్ గెటింగ్ రెడీ. మీరందరూ కూడా రెడీ అవుతున్నారు. ఒకవేళ మీరు నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే వెళ్ళి ఫాలో అవ్వండి. నేను ఇలాంటి స్టోరీలు అవన్నీ అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటా. సో ఇవంతా ఎప్పుడో జరిగినాయి, మీ అందరికి కూడా తెలుసు. డిలేగానే వీడియోస్ వస్తున్నాయని చెప్పేసి ఆల్మోస్ట్ 1.5 నెలల దగ్గరికి వస్తుంది అనుకుంటా అప్పటిది అన్నట్టు వీడియోస్. సో నా హడావిడి అంతా తగ్గి కొద్దిగా ఫ్రీ అయ్యాక వీడియోలు పోస్ట్ చేస్తున్నా. బట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యారు అనుకోని మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయి. సో అక్కడే కింద ఫుడ్ ఏదైనా హోటల్స్కి వెళ్ళినాము అని అంటే మంచిగా ఫుడ్ ఇంక్లూడెడ్ మోస్ట్ ఆఫ్ వాటిలలో బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఉంటుంది కదా. బ్రేక్ఫాస్ట్ నాకు ట్రై చేయాలనిపిస్తుంది అనమాట. ఎస్పెషల్లీ నాకు ఇప్పుడు ప్యాన్ కేక్స్ మేజర్గా మిస్ అవుతున్నాను. సో అందుకనేసి ఎక్కువ స్వీట్ తినకుండా ఒకటి లేదా ఇంకొక 2 అలా ప్యాన్ కేక్స్ పెట్టుకొని అమెరికన్ స్టైల్ బ్రేక్ఫాస్ట్ తిన్నా. ఇన్ని డేస్ వచ్చామండి ఇండియా బ్రేక్ఫాస్ట్ తిన్నా కదా. సో ఫర్ ఏ చేంజ్ తినాలనిపించింది. సో అట్లా తిన్నాం, అందరం బ్రేక్ఫాస్ట్ చేసినాము. అయితే ఫస్ట్ ఈ హోటల్కి అక్కడికి కొద్ది దూరం. సో అందరం కార్లలో వెళ్ళిపోయినాము. అండ్ ఇలాంటి ఓపెనింగ్కి ఒక దగ్గరికి వెళ్ళడం నాకు ఆబ్వియస్లీ ఇట్స్ ఎ ఫస్ట్ టైం ఫర్ మీ. అక్క వాళ్ళందరికి కాదు, వాళ్ళు చాలా వాటికి వెళ్ళి ఉంటారు. సో అక్క వాళ్ళు ఉండడం వల్ల నాకు కూడా అంత ఏదో అన్నట్టు అనిపించలేదు. ఎవరో కొత్త వాళ్ళ దగ్గరికి కొత్త
అంటేనేమో వేరే ఉండేది. కానీ ఇట్లా అనిపించలేదు. అండ్ యాక్చువల్లీ అక్క వాళ్ళు మేమందరం కలిసి ఎటైనా ట్రిప్ వేద్దాం అనుకున్నాము. కానీ ఎప్పుడు ఆ ట్రిప్ కుదరలేదు. కానీ అట్‌లీస్ట్ ఇదైనా ఒక ట్రిప్ లాగా అయిందన్నమాట. రెండు పళ్ళు తర్వాత అందరం లొకేషన్‌కెళ్ళినాం. అండ్ ఈ లొకేషన్ అన్నమాట. క్రౌడ్ ఆల్రెడీ వస్తా ఉన్నారు. అక్కడ దీపు వచ్చిన వాళ్ళందరికీ చాలామంది ఇట్లా కలవడానికి వస్తున్నామని మేము ముందే స్టోరీస్‌లలో, ఇన్‌స్టాగ్రామ్‌లలో పెట్టేసరికి కలవడానికి అని చెప్పేసి వచ్చిర్రనమాట. సో, అట్లా ఎళ్లి ముందు వాళ్ళని కలిసి అవన్నీ చేసి మీదకొచ్చేసినాం. ఇక దీపుకి ఎక్కువ మంది ఫ్యాన్స్ కాబట్టి ఇంకా దాని కిందే ఉందన్నట్టు. బట్ బిల్డింగ్ మాత్రం మస్తుంది. లోపల ఇంటీరియర్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ లైక్ సో గుడ్. అండ్ ఆబ్వియస్‌లీ వాళ్ళ సర్వీస్ కూడా ఇన్ కేస్ హెచ్‌కే పర్మనెంట్ క్లినిక్ ఎవరికైనా తెలవకపోతే హెచ్‌కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ వాళ్ళు హెయిర్, స్కిన్, లేజర్ ఇంజెక్షన్స్, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. నేను కూడా వాళ్ళ దగ్గర సర్వీసెస్ తీసుకుంటున్నా. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయితే ముందు వీడియోస్ చూసుంటుంటే మీకు తెలుస్తది. నేనైతే నా ఫేషియల్ హెయిర్ కోసం లేజర్ హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఇప్పటికి 4 సెషన్స్, 5 సెషన్స్ అయినాయి. లైక్ ఐ సా అమేజింగ్ రిజల్ట్ అసలు. అంటే నాకు పోస్ట్ ప్రెగ్నెన్సీ బాగా ఎక్కువైందనమాట. అండ్ ఐయామ్ సో హ్యాపీ అసలు చెప్పలేను. ఇట్స్ లైక్ గివ్ మీ సో మచ్ కాన్ఫిడెన్స్. అండ్ మీ అందరూ కూడా నాలో నా స్కిన్‌లో ఎంత డిఫరెన్స్ వచ్చిందని చెప్పేసి చాలా అడుగుతా ఉంటారు. హెచ్‌కే ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అనమాట. సో, మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి అని నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు డీటెయిల్స్ అని. ఇండివిజువల్‌గా ఒక్కొక్కళ్ళకి ఒక్కోలా ఉంటది. సో, మీరు డైరెక్ట్ వాళ్ళని రీచ్ అవుట్ అయింది బెటర్. వాళ్ళ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, వీళ్ళది ఆల్రెడీ హైదరాబాద్‌లో, వైజాగ్‌లో బ్రాంచెస్ ఉన్నాయి. ఇదే బెంగుళూరు బ్రాంచ్ అనమాట. బికాజ్ చాలామంది బెంగుళూరు నుండి హైదరాబాద్‌కి ట్రావెల్ చేసి వస్తారంట. సో, బికాజ్ అంత పాపులర్ అయిపోయింది హెచ్‌కే అసలు. వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసెస్ ఇన్ ఇండియా రైట్ నౌ. సో, నేనైతే చెప్పాననమాట ఫ్యూచర్‌లో యూఎస్‌కి కూడా రావాలి వాళ్ళు అని చెప్పేసి. బికాజ్ చాలామంది ఎన్ఆర్ఐలకు కూడా ఎవరిని నమ్మాలి ఏంటిది అనేది తెలవదు. హెచ్‌కే వాళ్ళనైతే నేను బ్లైండ్‌గా అంటే నాకు తెలిసిన ఇంతమంది వెళ్తారు ట్రీట్మెంట్ చేయించుకుంటారు వాళ్ళ రిజల్ట్ చూసినా కాబట్టి నేను నమ్మెళ్ళిన నన్ను నమ్మెళ్ళి చాలామంది ఉన్నారు. నాకు మళ్ళీ పాజిటివ్‌గా మెసేజ్‌లు పెట్టేవాళ్ళు ఉన్నారు. సో, మీరు అలా వెళ్ళాలనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, బేసికల్లీ ఇంకొక గంట తర్వాత ముహూర్తం. మేము అందరం ముందే వెళ్తే అందరికీ పిక్స్ తీసుకోవచ్చు. లాస్ట్ టైం వాళ్ళు వైజాగ్ ఓపెనింగ్ అప్పుడు ఎవరితోని పిక్స్, వీడియోస్ లేవంట అనేసి ముందే మంచిగా అందరం ఫోటోలు, వీడియోలు తీసుకుందామని చెప్పేసి కొద్దిగా ముందే వెళ్ళి ఇవన్నీ తీసుకున్నాం అనమాట. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో గేమ్ ఫాలో అయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అవన్నీ ఉంటాయి. మీ అందరికీ ప్రియాంక ఆల్రెడీ తెలిసి ఉంటుంది. రీసెంట్ 'బిగ్ బాస్' సీజన్‌లో తను వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ అండ్ టాప్ 5లో ఉంది. అండ్ షీ ఈజ్ మై ఫేవరెట్ అనమాట. అంటే లైక్ షీ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్, బ్రేవ్ గర్ల్. మీ అందరికీ తన గేమ్ చూసారు కాబట్టి ఆల్రెడీ తెలుసు. తనకి నేను తెలుసట. అది నాకు హ్యాపీ అనిపించింది. నా వీడియోలు చూస్తాను అదంతా చెప్తే. తర్వాత ఇన్‌స్టాంట్‌గా కనెక్ట్ అయిపోయినాం అనమాట. తన గేమ్‌కి నేను ఆల్రెడీ తనను చూసి నేను కనెక్ట్ అయిపోయాను. తను నా వీడియోస్ చూస్తది కాబట్టి తనకి నేను తెలుసనమాట. సో, అట్లా ఇన్‌స్టాంట్‌గా కనెక్ట్ అయిపోయినాము. అట్లా వీళ్ళందరినీ కలిసే ఛాన్స్ రావడము అనేది నాకు మంచిగా అనిపించింది. ఉన్నదే కొన్ని డేస్. సో, అందులో ఇలా అందరిని కలిస్తే ఇట్స్ లైక్ ఫెల్ట్ సో హ్యాపీ అనమాట. ఇవన్నీ మంచి ఎక్స్‌పీరియన్స్‌లు నాకు మెమరీస్. నేను మళ్ళీ యూఎస్‌కెళ్ళిన తర్వాత ఇవన్నీ ఎట్లాగో మిస్ అయితా కదా! ఈడుండుంటే ఒక రకంగా ఉండేది. మిస్ అయితా కాబట్టి ఇక్కడున్నప్పుడు ఇది జరిగినందుకు సో హ్యాపీ. అండ్ ఈ నలుగురు ఏంటంటే 'బిగ్ బాస్‌లో' హెయిర్ కట్ చేయించుకున్నోళ్ళు. నేను అందరూ అక్కడ కలిసి వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌లలో అవన్నీ బూమరాంగ్‌లో పెట్టిరన్నట్టు. సో, అక్కడ చెప్తే కానీ మేము రియలైజ్ అవ్వలే. ఓకే. వీళ్ళందరూ ఈ వాళ్ళ సీజన్‌లలో హెయిర్ కట్ ఏదో ఒక టాస్క్ లాగా చేసిన వాళ్ళే అన్నమాట. అండ్ ఇక్కడ మేమందరం కలిసి రీల్ ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇది కూడా నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయితే మీరు చూస్తారు. అండ్ ఇది బిహైండ్ ది సీన్ అనమాట. Ready? 3, 2, 1, go. Three. 2, 1, go. అత్తకి ఇగో అత్తకి మామకి కంగ్రాట్స్ చెప్పు. అత్తది అదిగో అత్త అక్కడ. సో, అట్లా
ఆ ఓపెనింగ్ మా అందరూ ఒక మంచి గ్యాదరింగ్ లాగా, ఫన్ లాగా ఉండే అనమాట. సో, ఫోటోలు, వీడియోలు తీసుకున్న తర్వాత కిందకెళ్తే కింద ప్రెస్ అదంతా ఉంది. ప్రెస్, ఇంటర్వ్యూస్ అవన్నీ దిస్ ఈజ్ ఆల్ వెరీ, వెరీ న్యూ టు మీ. ఆళ్ళందరూ అయితే మంచి ప్రో లాగా మాట్లాడేస్తున్నారు. బట్ నాకు నేను ఏది అతిగా ఆలోచించకుండా నా మనసుకి అనిపించింది చెప్పేసినా అనమాట. అసలు నన్నెందుకు పిలుస్తుర్రు పిల్లకుర్రి, పిల్లకుర్రి అని. అంటే ఈవెన్ హర్షిత, కార్తిక్ వాళ్ళు ఇంత పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఎంత ఆలోచించి ఎవరు హర్ట్ అవ్వకుండా అట్లా చేశారన్నమాట. అంటే ఈవెన్ నా ఫ్లెక్సీ ఉండే. అక్కడ నేను వీడియో తీసుకోలేదసలు. నా ఫ్లెక్సీ, నా ఫోటో ఉంటే నాకసలు భలే అనిపించింది. ఎందుకు ఇంత అవసరమా మనకెందుకు అని అనుకున్న ఫ్రెండ్స్‌కి మధ్యలో గానీ, బట్ ద వే దే ట్రీట్ ఎవ్రీవన్ ఈజ్ సో గుడ్. అందుకనే కదా అసలు ఒక బిజినెస్ రన్ అవ్వాలి అనంటే జస్ట్ ఐడియా ఒక్కటే కాదు. మన పర్సనాలిటీ, ద వే వి ట్రీట్ అవన్నీ కూడా బావుంటేనే మనము అన్నిట్లల్లో సక్సెస్ అవ్వగలుగుతాము. సక్సెస్‌ఫుల్లీ థర్డ్ బ్రాంచ్ వాళ్ళు ఓపెన్ చేశారు. ఇన్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ అనంటే నేను వాళ్ళ గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అదే ఆన్సర్ చేసేస్తది. బట్ దే ఆర్ లైక్ సో కైండ్, ఫన్, హంబుల్, డౌన్ టు ఎర్త్ పీపుల్ అండ్ ఐ విష్ దెమ్ రియల్లీ లైక్ ఆల్ ద బెస్ట్. అండ్ ఫ్యూచర్‌లో యూఎస్‌లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నా. I just want to say, Telugu అందరికి అర్థమవుద్దా అసలు? ఓకే. సో ఫస్ట్ నేను ఇందాక కూడా అదే చెప్పాను. When you are getting some permanent makeup or something and they are best in town, they are best in India. And ఇందాక వీళ్ళందరూ సౌత్ ఇండియా వైజ్ వీళ్ళ బ్రాంచెస్ అని అన్నారు కానీ ఐ విష్ దే ఓపెన్ ఎ బ్రాంచ్ ఇన్ యూఎస్ సో దాట్ అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలు మాలాగా మేము కూడా సర్వీసెస్ అక్కడ తీసుకోవచ్చు. అండ్ వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు బోత్ ఆఫ్ దెమ్. And ಜೊತೆಗೆ ಅಮೇಜಿಂಗ್ ಆರ್ಟಿಸ್ಟ್, ಆಕ್ಟರ್, ಟೆಲಿವಿಷನ್ ಪ್ರೆಸೆಂಟರ್ ಈಗ ನಮ್ಮನ್ನ ಮಾತಾಡೋದಕ್ಕೆ ಇವತ್ತಿನ hands together for amazing Ali garu and Mrs. Veda on stage. I also request Karthik and Harshita on stage, please. జోరాలు చెప్పాలి Ali sir. ఇంతకీ వీటిని ఏమంటారో మీకు తెలుసా? ఈ ప్లే చేసే వాటిని ఏమంటారో తెలిస్తే కింద కమెంట్ చేయండి. అసలు అవి ప్లే చేస్తుంటే గూస్ బంప్స్ వస్తుండే. ఈవెన్ ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు కూడా అది వింటుంటేనే భలే అనిపించిండే. సో అట్లా ఓపెనింగ్ అయితే అయిపోయింది. అలీ గారు వచ్చారు అండ్ ఒక ఫేమస్ యాక్టర్ అంట అక్కడ బెంగళూరులో తను వచ్చారు. ఓపెనింగ్ అయింది. తర్వాత ప్రెస్ మీట్ అయింది. వాళ్ళందరూ క్వశ్చన్లు అడిగితే ఆన్సర్లు చెప్పారు వీళ్ళందరూ. సో తర్వాత మీ అందరూ చాలామంది కలవడానికి వచ్చారన్నమాట. వచ్చిన వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలామందిని కలవలేకపోయినాం కూడా. అంటే మేమందరం బిల్డింగ్‌లో ఉన్నాం. చాలా వరకు అలో చేయలేదు మీదికి. అండ్ వచ్చేసేటప్పుడు కూడా నేను ఆగి మాట్లాడదాం అనుకున్నా. కానీ అక్కడ బాడీ గార్డ్స్ వాళ్ళందరూ ఉండి ఎక్కండి కార్‌లోకి అని చెప్పేసి అనుండే. ఇద్దరు ముగ్గురికి జస్ట్ హాయ్ చెప్పుకుంటూ పోయినా. అక్కడ పిలుస్తా ఉండే. లైక్ మిమ్మల్ని కూడా అందరిని కలిసి ఒక ఫోటోలు దిగితే బాగుండేది. కొంతమంది దిగిన వాళ్ళు నాకు స్టోరీలలో పెట్టారు. అండ్ చాలామందినైతే కలవలేకపోయినా. ఐయామ్ సారీ. సో అట్లా వెళ్ళినాం, కలిసినాము, తర్వాత తిన్నాము. మేము మా ఫ్లైట్ తొందరగా ఉండే. సో మేము తొందరగా వచ్చేసినాము. మాతో పాటు నవ్యది కూడా ఉండే అన్నమాట. నవ్య మరవుతూ షీ ఈజ్ ఎ డిజైనర్. అవన్నీ తన గురించి తెలియకపోతే దీపుని ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. నవ్య షీ ఈజ్. సో తనది కూడా మాతోనే ఫ్లైట్ ఉండే కాబట్టి తను కూడా మాతోనే వచ్చిందన్నమాట. అండ్ కార్లో ఎయిర్పోర్ట్ ఆల్మోస్ట్ 2 గంటల దూరం ఉంది, దగ్గరలో ఏం లేదు. సో ఆ 2 గంటలలో అసలు మేము చాలా విషయాలలో
కనెక్ట్ అయిపోయినాం. అండ్ మా లెక్కన ఆమె కూడా చిల్. అంటే కొందరితోని రిలేషన్ ప్రొఫెషనల్ ఉంటది. కొందరితోని చిల్ ఉంటది. కొందరితోని ఒక సిస్టర్‌హుడ్, ఒక ఫ్యామిలీలా ఉంటది గదా! సో, అట్లా లైక్ నాకొక ఫ్రెండ్‌లాగా ఒక చిల్‌గా అసలు బ్రో కైండ్ ఆఫ్ తొందరగా కనెక్ట్ అయిపోయినామనమాట. అసలు చాలా వరకు వ్లాగ్స్ షూటే చేయలేదు. తనతో ముచ్చట్లు పెట్టినయి గానీ, అవన్నీ జస్ట్ ఆ మూమెంట్‌ని ఎంజాయ్ చేస్తా ఉండే. అండ్ నాకెందుకో ఆహ్, ఏమో నాకు యూఎస్‌లో ఉండేసరికి ఇట్ కైండ్ ఆఫ్ మేడ్ మీ ఫీల్ లైక్ ఎవరికి దేనికి నో ఇన్‌కన్వీనియంట్‌గా ఫీల్ అయితారో అన్నది బాగుందన్నమాట. అందుకనే నేను ముందు వీడియోస్‌లలో కూడా చెప్పినా కదా! ఎవరిని పెద్దగా షూట్ చేయను అని. సో, అట్లనే వీళ్ళందరూ ఇన్‌ఫ్లుయెన్సర్‌లే ఆబ్వియస్‌లీ మీ అందరికీ తెలుసు. కానీ ఎందుకో ఆ మినిట్‌కొచ్చేసరికి ఆ మినిట్‌లోనే ఉండిపోతా గానీ ఏదో షూట్ చేయాలి అట్లా అనిపించలేదు. నేను చాలా వరకు మేమందరం కలిసి ఉన్న ఏ మూమెంట్స్ పెద్దగా క్యాప్చర్ చేయలేదు. బట్ ఐ విష్ ఇప్పుడు తిరిగి చూస్తే అనిపిస్తుంది అబ్బా! నేను అనుకోవడానికే తప్ప మెమరీలా చూసుకోవడానికి ఏవి లేవు అని అనిపిస్తుంది. చేసి ఉండాల్సింది అసలు. సో, అట్లనైతే తను కూడా మాతో పాటు ఎయిర్‌పోర్ట్‌కొచ్చింది. మేము వచ్చినాము. మా కార్తీక్ మాది ఒక ఎయిర్‌లైన్స్ అనుకోని చెక్ ఇన్ చేయాలని ట్రై చేస్తే కాదు. ఇంకో ఏదో ఎయిర్‌లైన్స్ అంట. సో, ఇక్కడికొచ్చిన తర్వాత చెక్ ఇన్ అయినాము. తర్వాత కశ్వికి డైపర్ అవి ఇవి చేంజ్ చేపిచ్చి కొద్దిగా ఫుడ్ అట్లా పెట్టి తర్వాత మాకు కూడా ఫుడ్ అని చెప్పేసి కాఫీ కోసమని వచ్చామన్నమాట. అండ్ నేనే కాఫీ తీసుకుందాం, స్టార్ బక్స్ తీసుకుందాం అని చెప్పేసి వచ్చిన. బట్ అస్సలు బాలేకుండే. వేస్ట్ అయిపోయిందసలు. అండ్ ఈ బేబీ క్యారియర్ గురించి మీరు ముందు నేను వీడియోస్‌లో చెప్తే చూసారా? ఇట్స్ లైక్ వెరీ హెల్ప్‌ఫుల్ అసలు. మేము ఎటైనా ఎళ్తున్నాము అంటే తీసుకోకుండా ఎళ్ళము. ఇప్పుడే కాదు ఆల్మోస్ట్ నెక్స్ట్ ఒక 4, 5 ఏండ్ల దాకా కూడా పిల్లలతోని మనం ఎటైనా ఎళ్తున్నామంటే అది మనకు చాలా హెల్ప్ అయితది. బేబీస్‌ని క్యారీ చేయడానికి. మీరు కావాలి అంటే కింద లింక్ ఇస్తాను. చూడండి, పర్చేస్ చేయండి. ట్రస్ట్ మీ అసలు ఆలోచించకుండా తీసుకోండి. మీకు కనుక కిడ్ ఉంటే. ఇంకేవో రకరకాల బేబీ క్యారియర్‌లు ఉంటాయి గానీ ట్రై దిస్ వన్. ఇట్స్ జస్ట్ సో గుడ్. ₹1000 పక్క స్టార్ బక్స్. ఆడ ఇదే పెట్టి కొంటాంలే ఎంత అదే $13 అవుతుంది. అక్కడ $13 అంటే 13 తక్కువ అనిపిస్తుంది. 1000 అంటే ఎక్కువ అనిపిస్తుంది అట్లా. కానీ బాగాలేదు, అస్సలు బాగాలేదు. బిర్యానీ కాఫీ అయినా బాగుందా? ఎట్లుంది రేది? 500 నేను సేవ్ చేస్తున్నాను. 500 ఇక్కడ వేసి చెప్తున్నాను. నేను తాగరు బాబు. బిడ్డ నేను ఇప్పటికీ చాలా సార్లు ఫ్లైట్లు ఎక్కినా, దిగినా చాలా ఎయిర్‌పోర్ట్స్‌లలో. కానీ ఇది నాకెప్పటికీ గుర్తుండిపోతది. అంటే ఇలా బస్సులలో ప్రతి దగ్గర తీసుకపోరు గదా! డైరెక్ట్‌గా మనం మన గేట్ నుండి ఫ్లైట్‌లోకి ఎక్కేస్తాము. ఇక్కడ ఈ ఎళ్ళే వేలో ఆ సన్‌సెట్‌కి అన్నీ అక్కడ అట్లా ఫ్లైట్‌లో ఒకదాని పక్కన ఒకటి ఇట్లా పెట్టున్న దానికి అస్సల ఏమన్నా ఉండేనా బెంగుళూరులో? నాకైతే అసలు ఇంకా అసలు వీడియోలో అంతగా అనిపించట్లేదు గానీ లైవ్‌గానైతే ఒక నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ వచ్చిందనమాట. మస్తుండే అసలు. నేను ఇన్‌స్టాగ్రామ్ అని ఇన్ని సార్లు చెప్తున్నా అనుకోకండి. నేను అక్కడ ఎప్పటికప్పుడు పెడతా ఉంటా కాబట్టి మీ అందరూ కూడా వావ్! అక్క అసలు ఎక్కడ అది అండ్ చాలామంది మేము యూఎస్ వెళ్ళిపోతున్నామేమో అనుకున్నారు నేను స్టోరీలు పెడితే అని అడిగారనమాట. దిస్ ఎయిర్‌పోర్ట్ అండ్ ఎస్పెషల్లీ ఈ సైడ్ ఇక్కడ ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయి ఎక్కడ అన్నది తెలీదు గానీ అసలు మస్తుండే అనమాట. నేను కొన్ని ఫోటోలు, వీడియోలు అవన్నీ తీసుకున్నా. సో దట్ ఫర్ మెమరీ ఉంటాయని చెప్పేసి. సో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. మీకైతే అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అండ్ నాకు నాట్ ఈవెన్ రీసెంట్ నిన్న నైటే 400K ఫాలోవర్స్ అయ్యారు. 4,00,000 మంది. ఎప్పుడన్నా నా ఇన్‌స్టాగ్రామ్, నా యూట్యూబ్ నంబర్‌లు నాది నేను ఆలోచించుకుంటే మన పెళ్ళికి 1000 మంది వస్తేనే గంత అనిపిస్తది. పెళ్ళిళ్ళకు 1000, 2000 మంది వస్తే 4,00,000 మంది ఫాలో అవుతున్నారు. అండ్ నౌఎడేస్ ఏంటంటే యూట్యూబ్ అయినా సరే, ఇన్‌స్టాగ్రామ్ అయినా సరే ఫాలో ఎవ్వరు అవ్వట్లేదు. అంటే సబ్స్క్రైబ్ అంతగా అవ్వరు. చూస్తారు ఇట్లా షార్ట్స్ కానీ, వీడియోస్ కానీ సజెషన్స్‌లలో వస్తే చూస్తారు తప్ప మరీ స్పెసిఫికల్లీ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో, అలా నచ్చడమే నాకు యూట్యూబ్‌లో ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఇప్పుడు 6,00,000 మంది దగ్గరకొస్తుంది. 578K, 579K ఉన్నాం. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే 4,00,000 మందికి నచ్చి ఫాలో అవుతున్నారు అనంటే అది మామూలు నంబర్ కాదసలు. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్.
ఆ ఎయిర్‌పోర్టే అంత బావుందంటే అసలు సన్‌సెట్ అయితే ఇంకా సూపర్ ఉండే అన్నమాట. చాలా బావుంది. మా కష్య ప్రశాంతంగా పన్నది. ఆముంటే ఆమెను హ్యాండిల్ చేయాలి, ఆమెను చూసుకోవాలి ఆమెను ఎంటర్‌టైన్ అన్నట్టే ఉంటది కదా! తను పడుకునేసరికి ఇద్దరం పీస్‌ఫుల్‌గా ఫ్లైట్‌లో అసలేంటి మా ముచ్చట్లు నార్మల్‌గా ఇట్లాంటి ఏదన్నా కామ్‌గా మాకు నచ్చిన ప్లేస్ అలాంటి దగ్గర మా డీప్ డిస్కషన్స్, లైఫ్ డిస్కషన్స్ పెడతామన్నమాట. అలాంటి వన్ లైఫ్ డిస్కషనే మీకు ఫ్యూచర్‌లో తొందరనే తెలుస్తది. దాని గురించి పెట్టి అక్కడ డిసైడ్ అయినాం. యెస్. ఓకే. ఇలా చేద్దామని చెప్పేసి ఒకటి ఫిక్స్ అయినాం అనమాట. సో, తర్వాత ఫ్లైట్ దిగినాం ఎయిర్‌పోర్ట్‌లోనే. అసలు ఆ ఎయిర్‌పోర్ట్‌లోనే నాకు అక్కడ కేఎఫ్‌సీ, మెక్‌డీ కనిపిస్తే ఇది గుర్తొచ్చింది. ఏందంటే మనకు ఓన్లీ ఇక్కడ యూఎస్‌లోనైతే ఇయ్యరు. ఇక్కడ మనము ఫ్రెంచ్ ఫ్రైస్ మెక్‌డీలో కొంటే దాంతో పాటు పెరి పెరి ఇస్తారు. ఉప్పు, కారం లాంటి ఫ్లేవర్, ఒక మసాలా ఫ్లేవర్. అది మస్తుంటదనమాట. సో, అది ట్రై చేయాలి అని ఉండే. అందుకని ఇక్కడికొచ్చిన తర్వాత నేను కశ్వికి ఫుడ్ కలిపి తినిపిచ్చేస్తూ కార్తిక్‌ని మెక్‌డీ ఆర్డర్ చేయమన్నా. సో, ఆయన కూడా టేస్ట్ చేస్తాడని. సో, ఆయనకు కూడా మస్తు నచ్చింది. మీకు కూడా ఎవరికైనా అట్లా ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ పెరి పెరి ఇష్టమా? అండ్ యూఎస్‌లో ఉన్నోళ్ళు మీరు మిస్ అవుతారా? ఎవరన్నా అట్లుండి ఇండియాకొచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు కింద కామెంట్ చేయండి. సో, అట్లనైతే మా బెంగుళూరు ప్రయాణం, అక్కడ హెచ్‌కే ఓపెనింగ్ అలాంటి కొత్త ఎక్స్‌పీరియన్స్ నాకు అవంతా జరిగిందనమాట. అండ్ యాస్ ఎ ఫ్యామిలీ మేము ముగ్గురమే ప్రయాణం, ట్రిప్ ఇదే ఫస్ట్ టైమ్ అన్నమాట. వి ఎంజాయ్డ్ ఇట్ అసలు. అంటే కొద్దిగా భయమేసింది విత్ కిడ్ ఎట్లుంటదనేసి. కానీ ఇఫ్ యూ హావ్ ఏ అండర్‌స్టాండింగ్ పార్ట్నర్ అన్నింటికి హెల్ప్ జేసి ఈక్వల్‌గా ఇద్దరు చూసుకునుంటే మాత్రం ఎవరికీ పూర్తి బర్డెన్ అవ్వకపోతే ప్రాపర్ రెస్ట్ మధ్య మధ్యలో గ్యాపులతోనుంటే మాత్రం మంచిగా పిల్లలతోనైనా సరే ట్రిప్పులేయొచ్చనైతే నాకనిపిచ్చింది. కొద్దిగా ఉంటాయి అటు ఇటు కొన్ని గానీ బట్ స్టిల్ లైక్ అవాయిడ్ జేసుకోవాల్సిన అవసరం లేదు అనిపిచ్చింది. అండ్ నేనైతే మస్తు ఎంజాయ్ జేషిన ఎంటైర్ ట్రిప్‌ని. అండ్ ఇంతకి మీకు వీడియో ఏమనిపిచ్చింది? నచ్చిందా? నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఛానెల్‌కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. And I will see you all in my next video. Until then, take care, keep smiling. Bye bye.